అందరు బాగున్నారా? నేను బాగున్నా అండి. దీపావళికి షాపింగ్ చేసిన కదా మన ఇంట్లో ఐటెం కోసం, అవి ఈరోజు వీడియో చేస్తున్నా. చూడండి, మీకు ఏవి నచ్చినో అవి కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బెడ్షీట్లు, పిల్లో కవర్స్ ఇంట్లోకి అవి తీసుకున్నా, అంతే. అవి చూస్తున్నా. మళ్ళీ ఇంకా కొన్ని గిఫ్ట్ల ఐటెం ఉన్నాయండి, అది తర్వాత వీడియో చేస్తా. ఓకే, చూపిస్తాను. చూడండి, ఇది ఒక బెడ్షీట్ అండి. ఇది ఒక బెడ్షీట్. మళ్ళీ ఇది ఒకటి. మళ్ళీ ఇది ఒక బెడ్షీట్. మళ్ళీ ఇదండి. మళ్ళీ ఇది కూడా బెడ్షీట్ అండి. ఈ పిల్లో కవర్స్, ఈ బెడ్షీట్. 4 బెడ్షీట్లకు రెండు పిల్లో కవర్స్ వచ్చినాయండి. 4 బెడ్షీట్లు తీసుకున్నా అండి. నేను దీపావళి లక్ష్మీ పూజ రోజు మొత్తం కొత్తగా యూజ్ చేస్తాను అండి, అందుకోసం తీసుకున్నా. మళ్ళీ ఇవి ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నాయి కదా, వాటి కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూడండి. ఇవి తీసుకున్నా. అదొక సెట్టు. మళ్ళీ ఇది ఒక సెట్టు. అలా ఫ్రెండ్స్ అన్నీ తీసేసుకున్నాం. దీపావళి కదా అండి. ఇంకో ఇదొక సెట్టు, ఇదొక సెట్టు. ఇవ్వండి, ఇది పిల్లో కవర్స్. 5 సెట్లు తీసుకున్నా. 4 బెడ్షీట్లకు 4 పిల్లో కవర్స్ అవి వేరే వచ్చినాయి. ఇవి మళ్ళీ ఇవేమో మన చిన్న మెత్తలకండి. చిన్న మెత్తలు ఉంటాయి కదా, వాటికి తీసుకున్నా. చిన్న పిల్లోస్కి ఇవి, చిన్న పిల్లోస్కి ఇవి 2. మళ్ళీ ఇవి 2, ఇవి 2 4 తీసుకున్నా. మీకు ఏం నచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. మళ్ళీ ఇది డోర్ మ్యాట్ అండి. డోర్ మ్యాట్ మెయిన్ డోర్ దగ్గర. మళ్ళీ ఇవి చూపించాలి ఫ్రెండ్స్, మర్చిపోయినా, సారీ. ఇంకోటి ఈ 2 ఏమో ఇట్లా ఇలా, ఈ 2 పొడుగు మెత్తలు ఉంటాయి కదండి, పొడుగు మెత్తలు అవి ఉన్నాయి నా దగ్గర 4. ఖాళీ 2 తీసుకున్నాయి, ఎందుకంటే ఇంకా ఉన్నాయి పిల్లోస్ కవర్స్ యూజ్ చేయని ఉన్నాయి, అందుకోసం తీసుకోలే. మెయిన్ డోర్ది చూపించాకండి. మళ్ళీ ఇది కిచెన్ కోసం తీసుకున్నాను. ఇది కిచెన్ కోసం చాలా పొడుగు. ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి, ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ కాడ ఇక్కడ ఇలా వేస్తానికి ఏదైనా పడ్డప్పుడు. ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ, కానీ అది కొంచెం ఖరాబ్ అయింది. నేను ప్రతి సంవత్సరానికి కొత్తవి తీసుకుంటాను, అన్ని కొత్తవి తీసుకుంటా. ఇవి తీసుకున్నా. మళ్ళీ ఇది మనం లక్ష్మీ పూజ చేస్తాం కండి, ఆ రోజు కింద వేసుకోవడానికి, కూర్చోడానికి. ఇది పెద్దది కార్పెట్, ఫుల్ సైజ్ కార్పెట్ తీసుకున్నాండి. ఇది ఫుల్ సైజ్ కార్పెట్. ఇవన్నీ లక్ష్మీ పూజ రోజే యూజ్ చేస్తాను అండి నేను. ఇవన్నీ లక్ష్మీ పూజ రోజే యూజ్ చేస్తాను నేను. ప్రతి సంవత్సరం, ప్రతి ఇయర్స్ ఇలాగే తీసుకుంటా. మళ్ళీ ఇదేమో కడాయి అండి, ప్రసాదం చేయడానికి. ఇప్పుడు అన్నీ స్టీల్ యూజ్ చేస్తారు కదా, ఇంతకుముందు మళ్ళీ రాతండి యూజ్ చేసారు, అదే నాన్ స్టిక్ యూజ్ చేసారు. ఇప్పుడు అన్నీ స్టీల్ కదా. ఇక ఇది కడాయి తీసుకున్నా ప్రసాదం కోసం. ఇంకా ఇది పప్పు ఇట్లా వండుకోవటానికండి. చాలా వెయిట్ ఉన్నాయండి, చాలా హెవీ ఉన్నాయి. నాకు ఒక్కొక్కటి ఇది 850 పడ్డదండి. ఇది 850 స్టీల్ది కదా, చాలా వెయిట్ ఉన్నాయి. ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నారు. ఇది 900 పడ్డదండి. ఇందులో రైస్ వండుకొని మనం పులిహోర చేసుకోవచ్చు. నేను ఆ రోజు అన్నీ కొత్తవి యూజ్ చేస్తాను అండి. లక్ష్మీ పూజ రోజు అన్నీ కొత్త బెడ్షీట్లు అన్నీ ఇంట్లో, డోర్ మ్యాట్లు, బీర్ మ్యాట్లు అన్నీ కొత్తవి, అన్నీ యూజ్ చేస్తాను అనమాట. డోర్ మ్యాట్లు ఉన్నాయి కానీ అవి ఇవ్వలేదండి, మర్చిపోయినా వీడియోకి, ఇందుకోసం ఇంతే. మళ్ళీ ఇవి కప్స్, ఇవి కప్ అండి. కప్ టీ కప్స్ ఉన్నాయిలే, కానీ ఇవి ఎవరైనా వస్తే ఇలాంటి కప్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ షాపింగ్ ఫ్రెండ్స్.
ఇవన్నీ షాపింగ్ అయిపోయింది. ఇంకా నేను నా పర్సనల్గా మా ఇంట్లో వాళ్ళకి పర్సనల్గా అవన్నీ తీసుకునే ఉన్నాయండి, అవి కూడా చేస్తా. మళ్ళీ నాకు షాప్ ఉంది కదా ఫ్రెండ్, షాప్ ఉంది కదా, షాప్లో వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇస్తానికి మన పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇస్తానికి అన్నీ ప్యాక్ చేపించి పెట్టిన. అవి కూడా ఒక వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఒక వీడియో మీకు ఇందులో ఏం నచ్చినాయో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే వీడియో చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అందరు దీపాలు మంచిగా జరుపుకోండి, సేఫ్గా చేసుకోండి. సేఫ్ దీపావళి ఉండాలి. బాంబులు కాకరపుల్లలు ఇవన్నీ కాలుస్తారు కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఇవన్నీ ప్రతి లక్ష్మీ పూజకి ఇలాగే యూజ్ చేస్తాను, అన్నీ కొత్తగా యూజ్ చేస్తాను లక్ష్మీ పూజ రోజు. అలా లక్ష్మీ పూజ కూడా చేస్తాం కదా మనం, అందుకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలాగే నా వీడియో చూస్తూ ఉండండి. ఎలా ఉన్నానో కామెంట్ పెట్టండి. కొత్త వారైతే సబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.